రోజు ఆర్మూరు ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక కార్యాలయంలో మా వేదిక ద్వారా మన ప్రాంతంలోని యువకులను జాగృతం పరిచే కార్యక్రమం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో మరి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దాంట్లో రకరకాలుగా ఈ రోజుల్లో యువకులు దాన్ని అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఆర్మూర్లో పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. దీన్ని విస్తృతంగా యువకులకు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా, మెయిన్ మీడియా ద్వారా వాళ్ళకు చేరువగా వెళ్లి అవసరమైతే సదస్సులు పెట్టి యువకులను కౌన్సిలింగ్ చేసి ఈ యొక్క అలవాట్లకు దూరంగా ఉంచడం కోసం ఈరోజు మేము సంకల్పించినాం. ముఖ్యంగా తులసి కుమార్ ఆర్మూర్లో సామాజిక కార్యకర్త, ఆయన కూడా దీని మీద విస్తృతంగా పనిచేస్తూ ఈరోజు మా కార్యాలయానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సీనియర్ బీజేపీ నాయకుడు రుక్మాజీ గారు, అదేవిధంగా ఇటీవల రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుడు, మొదటి నుంచి స్వదేశీ జాగరణ మంచి కార్యకర్త సునీల్ కుమార్ కులకర్ణి, అదేవిధంగా నరేష్ వర్మ, వీళ్ళందరితోటి ఈరోజు ఈ పోస్టర్ విడుదల చేస్తున్నాం. ఇప్పటికైనా యువకులు తమ జీవితాలను నాశనం చేసే దిశగా కాకుండా తమ జీవితాలను ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం మరి దీంట్లో పాల్గొనండి, ఈ ప్రచారంలో పాల్గొనండి, ఈ ఉద్యమంలో పాల్గొనండి, మరి దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యాంటీ న్యూరోటిక్ డ్రగ్స్ నియంత్రణ మత్తు పదార్థాలు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తూ ఆర్మూర్లో అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గారి ఆధ్వర్యంలో, సిఐ గారి ఆధ్వర్యంలో గ్రంథాలయంలో, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గౌరవనీయులు కోటపాటి నరసింహనాయుడు గారి ఆ ఆఫీస్ ద్వారా సార్ గారి యొక్క సందేశం ద్వారా నేటి యువకులకు కావచ్చు, ఇంటర్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు అందరికీ కూడా తెలియజేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మత్తు పదార్థాలు మరియు దురలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశలో భారతదేశానికి సేవ చేసే ఒక మంచి అలవాట్లతో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి తోడ్పడాలని ఈ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా దురలవాట్లకు దూరంగా ఉన్న ఉద్దేశంతో ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ అవగాహన ప్రతి ఒక్కరూ తెలుసుకొని మంచి మార్గంలో వెళ్లి ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకుంటున్నాం.